నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకిలో ప్రతి బుధ శనివారాల్లో జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతో చక్కగా జరుగుతుందని, అలాగే గర్భిణీ స్త్రీలు బాలింతల వివరాలు, చిన్నారుల వ్యాక్సినేషన్ రికార్డులు సక్రమంగా నిర్వహణ చేయాలని బాపట్ల జిల్లా గణాంక అధికారి వేణు అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో గురువారం మోదాపల్లి, గాజులపాలెం, కాకానిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఉన్న ఏఎన్ఎంలతో సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామాల వారీగా ఏఎన్ఎంలతో వ్యాక్సినేషన్ పై చర్చించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గణాంక అధికారి వేణు మాట్లాడుతూ, మహిళ గర్భిణి అని తెలిసినప్పటి నుంచి కాన్పై బిడ్డ పుట్టి పెరిగే వరకే ఏఎన్ఎంలపై బాధ్యత ఉందని, గర్భిణీ స్త్రీలకు రక్తహీనత లోపాలు గుర్తించడము, సరిపడ వైద్యం అందించడము, కాన్పు సురక్షితంగా చేయించాలని, బిడ్డ పుట్టిన తర్వాత సంవత్సరం వయసు వచ్చే వరకు వేయవలసిన వ్యాక్సినేషన్ అందించాలని ప్రతిదీ రికార్డులో నమోదు చేయాలన్నారు. అనంతరం హెచ్ఎంఐఎస్ పోర్టల్లో వివరాలు ఏ విధంగా నమోదు చేయాలి అనే విధానంపై గణాంక అధికారి వేణు ఏఎన్ఎంలకు ప్రాక్టికల్ గా చేసి చూపించి పలు సూచనలు అందజేశారు. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీంలో బొమ్మనంపాడు, మెదర్మెట్లో బొమ్మనంపాడు సచివాలయం టాస్క్ ఫోర్స్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళారు. సబ్ సెంటర్ విజిట్ జరుగుతుంది. అక్కడ ఏఎన్సీలు, పిఎన్సీలు, అడల్ట్స్ అండ్ గర్ల్స్కి హెచ్పి టెస్టులు చేస్తున్నారు. అట్లాగే ఆ సచివాలయం యొక్క హెచ్ఎంఎస్ డేటా కూడా వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ ఈ ఎంఎల్హెచ్పిఎస్ అండ్ ఏఎన్ఎంస్కి హెచ్ఎంఎస్ మీద, ఆర్సైస్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మధ్యాహ్నం 2 గంటలకు మేదర్మెట్ల పిహెచ్సిలో, మేదర్మెట్ల పిహెచ్సి ఏఎన్ఎంస్ అండ్ సూపర్వైజర్స్, నెక్స్ట్ ఎంఎల్హెచ్పిఎస్కి అక్కడ హెచ్ఎంఎస్, ఆర్సైస్ ట్రైనింగ్ జరుగుతుంది. ట్రైనింగ్ అంటే ఏమి ఇస్తారు సార్? హెచ్ఎంఎస్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేదా దాంట్లో డేటా ఏఎన్సీ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఇమ్యునైజేషన్, అడల్ట్స్ అండ్ గర్ల్స్, WRA ఉమెన్స్ కానీ, నెక్స్ట్ శానిటరీ నాప్కిన్ డేటా అంతా, దాని గురించి డేటా కరెక్షన్, డేటా వ్యాలిడేషన్ అంతా జరుగుతుంది. ఇప్పుడు వ్యాక్సినేషన్ మీరే చూస్తారు సార్? వ్యాక్సినేషన్ కాదు, వ్యాక్సినేషన్ డేటా చూస్తుంది. హెచ్ఎంఎస్ అంటే హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డేటా అన్నది ఎంఎల్హెచ్పిఎస్ సచివాలయంలో కానీ, పిహెచ్సిలో కానీ హెల్త్ ఫంక్షనరీ చేసిన డేటా అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళేది ఏకైక రిపోర్ట్ హెచ్ఎంఎస్. ఆ హెచ్ఎంఎస్లో డేటా ఏ విధంగా డేటా ఎంట్రీ చేస్తున్నారు, దానికి ఒరిజినల్ రిజిస్టర్స్కి టాలీ అవుతుందా లేదా, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, ఇవన్నీ అబ్జర్వ్ చేసి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 3-4 months నుంచి వ్యాక్సినేషన్ డేటా ఎలా ఉంది సార్? వ్యాక్సినేషన్ డేటా, ఇమ్యునైజేషన్ డేటా బాగుందండి, మంచిగా ఉంది. 0 డోసెస్ అన్ని బాగానే ఉన్నాయి. మనకి MR1 అయితే 100%, 114% ఉంది. లోపల పెట్టాలి. అది మళ్ళీ రెండింటి కాకుండా అందరు వ్యాపారం ట్రైనింగ్ కదా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో గురువారం లక్ష తమలపాకుల పూజ వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి ఆలయ ప్రదక్షిణ, తదుపరి వేద పండితులు, అర్చకులు కలిసి 11 ఆవృతములుగా లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకుని తమలపాకుల పూజను తిలకించారు. అనంతరం మహానివేదన, పంచహారతులు, తీర్థప్రసాదాల వితరణ జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వంగల హరిశంకర అవధాని మాట్లాడుతూ, వైశాఖ పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం ప్రసన్నాంజనేయ స్వామివారికి పౌర్ణమి రోజున లక్ష తమలపాకుల పూజ, అమావాస్య రోజున కదలి ఫలర్చన నిర్వహిస్తున్నారని, మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ అధినేత శ్రీనివాసరావు 2024 సంవత్సరంలో ప్రతి నెల జరిగే లక్ష తమలపాకుల పూజకు తమలపాకులు అందిస్తున్నారని అవధాని చెప్పారు. వైశాఖ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి ఇష్టమైన దేవతలను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయని హరిశంకర అవధాని తెలిపారు. భక్తులకు విజ్ఞప్తి, ఈ రోజు వైశాఖ
వైశాఖ శుద్ధ పౌర్ణమి గురువారం విశాఖ నక్షత్రం. ఈ రోజున మహావైశాఖి అంటారు. వైశాఖ పౌర్ణమ ఆకామావై అని ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం ఈ 4 నెలల పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తే స్వామివారి కృప వల్ల విశేషమైన ఫలితం వస్తున్నది. అటువంటి వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు. ఈ రోజున ఉత్తర భారతదేశంలో ప్రతి మానవుడు కూడాను గంగా స్నానం చేస్తారు. అటువంటి వైశాఖ పౌర్ణమి రోజున ఈ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రతి నెలలాగే ఈ రోజు కూడాను 1,00,000 తమలపాకుల పూజ భక్తుల సహకారంతో జరుగుతుంది. ఈ సంవత్సరం పొడుగుతా కూడాను మనకి న్యూ మార్నింగ్ స్టార్ అధినేతలు శ్రీనివాసరావు గారు ప్రతి పౌర్ణమికి 1,00,000 తమలపాకుల పూజ, ప్రతి అమావాస్యకి 10,000 అరటిపళ్ళ పూజ కార్యక్రమం వారి దాతృత్వంతో జరుగుతుంది. ఈ రోజున చాలా విశేషంగా మామిడి పళ్లతో కూడాను స్వామివారికి పూజ చేస్తున్నారు. కావున ఈ పూజా కార్యక్రమాన్ని భక్తులు దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. नमो वायुतनया नमस्ते नमस्ते नमः। జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మంచి ఫలితాలు సాధించబోతుందని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పానెం హనుమిరెడ్డి అన్నారు. గురువారం అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయానికి హనుమిరెడ్డి రాగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ముచ్చటించారు. అద్దంకి అర్బన్ రూరల్ పరిధిలో ఎన్నికల శాతం ఎవరు ఎటువైపు మొగ్గు చూపించారో హనుమిరెడ్డి నాయకులను అడిగి తెలుసుకున్నారు. తిరిగి మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, అందరూ ధైర్యంగా ఉండాలని హనుమిరెడ్డి తెలిపారు.
లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా అద్దెంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న మాధవ స్వామి వారి దేవాలయంలో బుధవారం రాత్రి లక్ష్మీ నరసింహస్వామి మాధవ స్వామి వార్ల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని కళ్యాణంలో తిలకించారు. కళ్యాణంలో ఆలయ ఈవో కోటిరెడ్డి హాజరై పర్యవేక్షించారు. పూజ, కళ్యాణం అనంతరం భక్తులకు దేవస్థానం తరపున తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాధవ స్వామి వారి దేవాలయంలో కళ్యాణం జరిగింది. లక్ష్మీ నృసింహ సంపూర్ణ అనుగ్రహ ఫలప్రసాదాన ప్రజానాం ఏతేషాం యాది శూర దుర్భిక్ష అతివృష్టి सौम्यवासरयुक्ताय स्वामिनः स्वादी नक्षत्रे शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टाय अस्य देवदेवस्य श्रीमद् ब्रह्माण्ड नायकस्य आदिमध्यान्तरहितस्य ज्योतिः स्वरूपस्य परव्योह इव अन्तर्यामि ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.